ఆ నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు గల్లీలో కొట్లాడితే నేను ఢిల్లీలో కొట్లాడినా. ఊపిడి ఉపాసం ఉండి పార్లమెంటులో తెలంగాణ కోసము ఎంత గొంతు చించుకున్నాడో నీకు ఎరికేనా? నువ్వు ఇయ్యాలేమో శుద్ధపూస పలుకులు పలుకుతున్నావు అని అనుకొస్తుండులా గీ చిన్న కోమటిరెడ్డి. ఏందో ఇందాం పారి ఎవరిని అంటుండో. ఓ చిన్న కోమటిరెడ్డి సారు ఏమంటుండే హరీశం అయ్యా లెస్స ఇరుసుగా పడుతున్నావు ఇక కానీ నీ అమ్మాయం ఏందో. ఈయనకు మేనమామ సాలు వచ్చింది. కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు. మామని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష. 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళ ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈయన తెలంగాణ చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బను రాకిందా, ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులు పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. ఇది లెక్క. కట్టినవారు ఒకరైతే కాపురం చేసేవారు ఇంకొకరు అన్నట్టు పస్తులుండి ఉప్పిడి ఉపాసం ఉండి తెలంగాణ కోసం పాటుపడితే నన్నే ఇంత మాట అంటాడా? నేను ఎంత కష్టపడ్డా పార్లమెంటులో ఎంత కష్టపడి మాట్లాడినా తెలంగాణ కోసము నోరంతా దించుకొని మాట్లాడితే నన్ను ఈ రకంగా అనుకొస్తుండు హరీశవయ్య అని ఇక చిన్న కోమటిరెడ్డి గరం గరం అవుతుండుండా. ఇక ఇంట్లోనే పాత సోపతి యాదికొచ్చినట్టుంది, ఎప్పుడో కలిసి బువ్వ తిన్నట్టు. ఇక హరీషో నువ్వు కనుక 26 మంది ఎమ్మెల్యేలను చెయ్యిలో షరీక చేస్తే నీకు గుళ్ళు గోపురాల మంత్రి పదవి ఇప్పిస్తా అని కూడా అనుకొచ్చినాడనుల్లా చిన్న కోమటిరెడ్డి. చూడాలి మరి ఈ ముచ్చట మీద మరి హరీశవయ్య ఏం ఆలోచన చేశాడో ఏం కథనుల్లా.